హెచ్ఎంపీవీ వైరస్ ప్రస్తుతం మరో లాక్డౌన్ రాబోతుంది. చైనాలో ఇప్పటికే హాస్పిటళ్లు నిండిపోయాయి, శ్మశానాల్లో స్థలం ఖాళీ లేదు. ఇలా అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో చాలా మంది ప్రజలు పానిక్ మోడ్లోకి వచ్చేసారు కూడా. కానీ ఈ హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించిన నిజాలేంటి? చైనాలో నిజంగానే ఆ పరిస్థితులు ఉన్నాయా? అక్కడి ప్రజలు వణికిపోతున్నారా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు లైవ్ లో. అశోక్, చెప్పండి. ఇప్పటికే హెచ్ఎంపీవీ వైరస్ ద్వారా లాక్డౌన్ రాబోతుంది అనే వార్తలు, చాలా మంది చనిపోతున్నారు అనేవి కూడా మనం చూస్తున్నాము. అసలు ఈ వైరస్ ద్వారా వచ్చిన వార్తలు ఏంటి, డీటెయిల్స్ దీనికి సంబంధించి? ఒక ప్యానిక్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశం మొత్తం కూడా వణికిపోతుంది. మళ్ళీ కరోనా నాటి సిచ్యువేషన్స్ వస్తాయా, మళ్ళీ మాస్కులు, మళ్ళీ శానిటైజర్లు, లాక్డౌన్లు, ఇట్లా రెడ్ జోన్లు, ఇలా ప్రతిదీ కూడా ఒక భయంకరమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తామంటూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా చైనాలో అలా ఉంది, ఎలా ఉంది అంటూ, అక్కడ నుంచి వైరస్ వచ్చేసిందంటూ కొన్ని ఫేక్ వీడియోని రన్ చేస్తున్నారు. ఎప్పుడు గతంలో ఉన్న వీడియోలను తీసుకొచ్చి ఇప్పుడు రన్ చేస్తున్నారు. అట్లాగే శాటిలైట్ ఛానల్స్లో, మీడియాలో కూడా, నేషనల్ మీడియా కావచ్చు, లోకల్ మీడియా కావచ్చు, రీజనల్ మీడియా కావచ్చు, ప్రతి మీడియాలో కూడా చైనా గురించి, చైనాలో వైరస్ గురించి అవగాహన లేకపోతే టీఆర్పీల కోసమో, సెన్సేషన్ కోసమో ఈ వీడియోలన్నీ రన్ చేస్తుంటే జనాలంతా కూడా ప్యానిక్ అయిపోతున్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే కరోనా నాటి పరిస్థితుల్లో ఎంతటి దారుణాలు అనుభవించారో, ఎంతటి మానసికంగా ఎంతటి బాధ, ఆవేదన అనుభవించారో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. మరొకసారి కనుక అలాంటి సిచ్యువేషన్ వస్తే ఈసారి తట్టుకునే ఓపిక మాకు అందరికీ లేదని జనాలంతా కూడా చాలా బాధతో ఉన్నారు. ఎందుకంటే అప్పుడు కరోనా వల్ల ఫైనాన్షియల్గా నష్టపోయి ఇప్పటికీ కూడా కోలుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కరోనా టైంలో ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయి ఇప్పటికీ ఆ బాధలోంచి బయటికి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేశవ్యాప్తంగా. సో ఇప్పుడు ఎప్పుడు లేని మళ్ళీ హెచ్ఎంపీవీ వైరస్ అంటూ దీని మీద రకరకాల ప్రచారం చేయటం, బాధ్యత లేకుండా కొంతమంది వ్యవహరించడం, ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వీటన్నిటి వల్ల జనాల్లో ఆందోళన మరింత పెరిగింది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ, రాష్ట్రాల్లో ఉన్న ఆరోగ్య శాఖలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చెప్తున్నారు ఇది పెద్ద ప్రమాదం కాదు, ఇది ఇప్పుడు కొత్తగా పుట్టిన వైరస్ కూడా కాదు, ఇది గతంలో ఉన్న వైరసే, శీతాకాలంలో సాధారణ జలుబు మాదిరిగా ఇది కొంత ఎఫెక్ట్ చూపిస్తుంటుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది, దీని గురించి ఆందోళన వద్దు అని వాళ్ళు చెప్తున్నా కూడా జనాలు నమ్మట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల, మీడియా ప్రభావం వల్ల దాన్ని నమ్ముతూ ఉన్నారు. అసలు చైనాలో సిచ్యువేషన్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టుగా, ప్రసారం చేస్తున్న వీడియోల మాదిరిగా నిజంగా చైనాలో అంతటి భయంకరమైన సిచ్యువేషన్ ఉందా? చాలా వీడియోలు చూపిస్తున్నారు. శ్మశానాల ఖాళీలు ఇవ్వని, ఎక్కడ పడితే అక్కడ శవాలు పడి ఉన్నాయని, కరోనా వచ్చేసి హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయని, ఇట్లా కొన్ని వీడియోలు బయటికి తీసి వాటి సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు ఆ వీడియోల్లో ఉన్న వాస్తవం ఎంత? ఒకసారి మనం మాట్లాడదాం. డైరెక్ట్గా చైనాలో సౌత్ చైనా గ్యాంగ్జో సిటీ నుంచి మన తెలుగు వ్యక్తి ప్రశాంత్ ఉన్నారు మనకి లైవ్లో అందుబాటులో. ప్రస్తుతం చైనా గ్యాంగ్జో సిటీ నుంచి ఆయన తన ఆఫీస్ నుంచి ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అసలు ఈ వార్తల్లో వాస్తవం ఎంత, ఈ ప్రచారంలో నిజం ఎంత? ఒకసారి ప్రశాంత్ గారిని అడుగుదాం. ప్రశాంత్ గారు నమస్తే. నమస్కారం అండి అశోక్ గారు, వెరీ నైస్ టాకింగ్. మీరు అక్కడ గ్యాంగ్జో సిటీలో ఏం చేస్తుంటారండి? నేను వచ్చేసి ఇక్కడ స్కూల్లో పనిచేస్తుంటానండి, టీచింగ్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఓకే, మీరు అంటే మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారండి చైనాలో? నేను గత 8 సంవత్సరాల నుంచి చైనాలో ఉంటున్నాను. ఈ ఫిబ్రవరి వస్తే 9 years అవుతుంది నేను చైనాలో ఉండబట్టి. ఓకే, అంటే అప్పుడు వ్యూహాన్ సిటీలో స్టార్ట్ అయిన కరోనా సిచ్యువేషన్ నుంచి ఇప్పటి వరకు మీరు చైనాలోనే ఉన్నారు? అవునవును, మొత్తం నేను కంప్లీట్ కరోనా టైంలో కూడా నేను చైనాలోనే ఉన్నాను అనమాట. ఓకే, కానీ ఇప్పుడు భారతదేశం గజగజ వణిగిపోతుందండి. చైనాలో ఏదో వైరస్ వచ్చేసింది, ఆ హెచ్ఎంపీ వైరస్ విస్తృతం అయిపోయింది, హెచ్ఎంపీ వైరస్ వల్ల శ్మశానాలు ఖాళీగా లేవు, హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి, శవాలు ఎక్కడికక్కడ పడి ఉన్నాయని ఇక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నారు. అసలు వాట్ ఈస్ ద సిచ్యువేషన్? ఓకే అశోక్ గారు, థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగినందుకు. నేను కూడా చాలా న్యూస్ ఛానల్స్లో అండ్ వీడియోస్లో చూశాను అనమాట. శ్మశానాలు మొత్తం నిండిపోయినాయి, హాస్పిటల్స్ అన్ని కిటకిటలు ఆడిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి చూసుకుంటే ఇక్కడ అలాంటి పరిస్థితులు అయితే ఏమీ లేవు. ఏవైతే వీడియోలు వైరల్ చేస్తున్నారో నాకు తెలిసి అవి పాత వీడియోలు అయి ఉండొచ్చు, ఆర్ ఇక్కడున్న జనాభాకి ఇక్కడ మనలాగా చిన్న చిన్న క్లినిక్స్ ఉండవు కాబట్టి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి నిజంగానే హాస్పిటల్స్లో అలా ఉన్నారేమో తప్పిస్తే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇంత వాళ్ళు చూపిస్తున్నంత డేంజరస్గా అయితే ఇక్కడ లేవన్నమాట. ఇక్కడ సిడిసి, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అని చెప్పేసి మాకు బులెటిన్ రిలీజ్ చేస్తుంటుంది. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం రిలీజ్ చేస్తుంది అనమాట.
అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎస్ ఉన్నాయి, హెచ్ఎంపీవీ కేసులు అయితే ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. కానీ వీళ్ళు చూపిస్తున్న ప్రమాదకర స్థాయిలో మరీ కిక్కిరిసిపోయేంతగా అయితే లేవన్నమాట. అయితే ఇది వచ్చేసి కొత్త వైరస్ ఏం కాదు. చాలా మంది మన దగ్గర భయపడుతున్నారు, అమ్మో కొత్త వైరస్ వచ్చేసింది, చైనా వాళ్ళు ఏదో వైరస్ పంపించేశారని. ఇదైతే కొత్త వైరస్ అయితే కాదు. నెదర్లాండ్స్లో 2001 నుంచి ఈ వైరస్ అయితే ఉందన్నమాట. అయితే నార్మల్ చలికాలంలో ఏదైతే నార్మల్ ఫ్లూస్ ఉంటాయో అలాంటి ఫ్లూ వైరస్ అనమాట ఇది ఉంది అనమాట ఇక్కడ. నేను నిన్న నడుచుకుంటూ వెళ్ళి చూశాను ఒక హాస్పిటల్లో. ఇంత నిజంగా అంటే న్యూస్ ఛానల్ చూసి నిజంగా ఇలా ఉందా అని చెప్పేసి నాకే డౌట్ వచ్చి నేను వెళ్ళి చూశాను. ఎక్కడైతే అలాంటి పరిస్థితులు అయితే లేవు అని చెప్పేసి అనాలి. ఇంకా ఆ హాస్పిటల్స్ ఆ వీడియోస్ అన్నీ నాకు తెలిసి ఖచ్చితంగా పాత వీడియోస్ అనమాట. ఓకే, అంటే మీకు అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానీ, రెడ్ జోన్లు పెట్టడం కానీ, లేకపోతే గతంలో కనుక శానిటైజర్ మస్ట్గా వాడాలి, మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలని, లేకపోతే నలుగురు ముగ్గురు కలిసి వెళ్ళకూడదని, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయండి మీరున్న చోట? అశోక్ గారు నేను ఒకటి చెప్తాను. నేను పనిచేసేది స్కూల్లో దాదాపు 100 మంది టీచర్లు పైన ఉన్నారు. 1500 మంది పైన పిల్లలు ఉన్నారనమాట. 2 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు. సో స్కూల్లోనే ఎలాంటి ఇబ్బంది మాకు లేదు అని చెప్పేసి అంటే బయట ఎలా ఉంటుందో పరిస్థితి మాకు ఇంకా క్లియర్గా తెలిసి ఉంటుంది కదా. 1500 మంది పిల్లల్ని నేను ఎవ్రీడే చూస్తున్నాను అనమాట. ఇక్కడైతే అలాంటి పరిస్థితులు లేవు. ఒక్కరు కూడా రోడ్డు మీద మాస్క్ పెట్టుకోవడం ఇప్పటివరకు నేను చూడలేదు. అండ్ శానిటైజర్ గురించి కూడా మాట ఎత్తడం అయితే చూడలేదు. కాదంటే సిడిసి వాళ్ళైతే ఏమన్నారంటే కుదిరితే జనరల్ ఎవ్రీ ఇయర్ ఫ్లూకి అయితే మీరు ఎలా అయితే వ్యాక్సినేషన్ తీసుకుంటారో అలానే వ్యాక్సినేషన్ తీసుకోండి అని చెప్పేసి ఒక చిన్న బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. అంతే తప్పించి ఇక్కడ అంత ఘోరంగా పరిస్థితులు అయితే నిజంగా లేవు ఇక్కడ నేను చూస్తున్న దాన్ని బట్టి. మాకు మీరు చెప్తున్న దాంట్లో మీరు కూడా మాస్క్ పెట్టుకుని లేరు. బేసిక్గా నిజంగా జనాలందరూ సర్క్యులేట్ చేస్తున్న వీడియోల ప్రకారం మీరు మాస్క్ పెట్టుకుని మాట్లాడలేని స్థితిలో ఉండాలి. మామూలుగా అయితే చాలా రిలాక్స్డ్గా ఉన్నారు, చక్కగా మాస్క్ లేకుండా ఉన్నారు. అది కూడా స్కూల్లో పనిచేస్తున్నారని చెప్తున్నారు మీరు. ఈ స్కూల్లో పనిచేస్తున్న స్కూల్లో నాకు 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో ఒక్కరు కాపని ఇద్దరికి నాకు తెలిసిపోతుంది కదా ఈజీగా. స్కూల్లో అంటే మనకి తెలిసిపోతుంది కదా. ఇక్కడ ఎలాంటి కేసెస్ లేవు, ఏవి లేవు ఇక్కడైతే. ఓకే, అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అండి, చైనాని బూచిగా చూపించి చైనాలో ఏదో జరిగిపోతుంది, చైనాలో చచ్చిపోతున్నారు, అక్కడ నుంచి వైరస్ వచ్చేస్తుంది అని ప్రచారం చేయటం ద్వారా ఇండియాలో ఒక మాఫియా, అది ఏ మాఫియా అన్నది నేను డైరెక్ట్గా చెప్పలేను కానీ మాస్కులు అమ్ముకోవడానికి, శానిటైజర్లు అమ్ముకోవడానికి, వ్యాక్సిన్లు అమ్ముకోవడానికి చేసే ఒక బిజినెస్ చేసే మాఫియా దీన్ని స్ప్రెడ్ చేస్తోంది. అది కూడా పర్టికులర్గా చైనాను బూచిగా చూపించి. సో అలాంటి వాళ్ళందరికీ ఈజీగా ఏది చెప్పినా చైనా అంటే అమ్మో వచ్చేసింది అని చెప్పేసి నమ్మేస్తారు. మీరు నమ్మరు, రోజుకి నాకు 10 ఫోన్లు వస్తాయన్నమాట. మా చుట్టాలు, మా బంధువులు, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అక్కడ ఎలా ఉంది పరిస్థితి అంతెందుకు నిన్న మా మమ్మీ ఫోన్ చేసి కూడా ఏంటి అలా ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి అడిగేస్తుంది అనమాట. ఎవ్రీడే తను మమ్మల్ని చూస్తుంది, అయినా కూడా మీడియా అంత ప్రభావితం చేసింది ఇలా ఉంది అని చెప్పేసి. సో అంత ప్యానిక్కి గురవ్వాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికైతే నేను అంటాను అనమాట. కుదిరితే నార్మల్ వ్యాక్సినేషన్ తీసుకుని ఉండండి. నార్మల్గా ఏదైతే జలుబు దగ్గు అని చెప్పేసి చలికాలంలో వస్తుందో అలాంటిది ఇక్కడ. ప్లస్ ఇక్కడ వచ్చేసి మీరు ఇంకా నార్త్కి వెళ్తే గజ్జలాడిపోయే చలి ఉంటుంది. ఆ చలికి జలుబు దగ్గు రావడం చాలా న్యాచురల్. అలాంటిదే ఇది హెచ్ఎంపీవి కూడా. సో దాని గురించి అయితే ఇండియాలో అయితే అమ్మో అసలు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మినిమం వాట్సాప్లో నాకు 10 మెసేజ్లు ఉంటాయి. హౌ ఇస్ ద సిచ్యువేషన్ ఇన్ చైనాలో ఎట్లుంది అని చెప్పేసి. అంకుల్ అయితే వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. ఫ్యామిలీ గ్రూప్స్లో అరే మీరు వచ్చేయండి రా అని కూడా అంటున్నారు. అలాంటి పరిస్థితి అయితే నిజంగా ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మీరు ఫ్యామిలీతోనే ఉంటున్నారండి అక్కడ? నేను, మా బాబు, మా పాప, మా వైఫ్ నలుగురం కలిసి ఇక్కడే ఉంటాం. వాళ్ళు కూడా ఇదే స్కూల్కి వస్తారు. మాకు తెలిసిపోతుంది కదా ఇక్కడ, అంటే పిల్లలతో ఉంటుంటే మాకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ